ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. అవునరా, ఈసారి ఖచ్చితంగా ఆనంద్ పెళ్లి జరగాలని అన్ని గుళ్ళు తిరిగాం. అయితే దారి పొడుగునా ఏ దేవుణ్ణి ఏ గుణ్ణి వదలలేదన్నమాట. బావకి పెళ్లి కుదిరితే అత్తయ్య మొక్కులు తీర్చడానికే సంవత్సరం టైం పడుతుంది. నువ్వేమైనా తక్కువ? మీ అత్తయ్యతో పాటు పనిలో పని నువ్వు మొక్కేసుంటావుగా. డాడ్, ఈ ట్రిప్ లో మీకు ఎంజాయ్మెంటే లేదా? ఒరే నేనేమన్నా గోవాకెళ్ళానా బ్యాంకాకెళ్ళానా ఎంజాయ్ చేయడానికి? గోమతి, నా కొడుకు దొరికాడు కదా అని ఊళ్ళో ఉన్న గుళ్ళన్నీ తిప్పి తిప్పి పిప్పి చేసావు. ఎలా చిక్కిపోయాడో చూడు. ఆనంద్కి పెళ్లి చేయడం నా బాధ్యతేనా? ఆయనకు కూడా బాధ్యత ఉంది కదా అత్తయ్య గారు. మామ్, నువ్వు టెంపుల్కి వెళ్ళినా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినా పెళ్లి కన్నా ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటాడ్రా. నేను మొక్కిన దేవుళ్ళందరూ కలిసి ఆనంద్ మనసు మార్చి పెళ్లి కొప్పుకునేలా చేస్తారు. వాడు పెళ్లి కొప్పుకోవడం, ఇండియా పాకిస్తాన్లు కలిసిపోవడం జరగని పల్లె. అలా అనకండి అత్తయ్య, మీరే చూస్తారుగా. అన్నీ కలిసొస్తే నా కాబోయే కోడలు రేపే మన ఇంటికొచ్చేస్తుంది. ఇన్నాళ్ళు రానిది ఇప్పటికిప్పుడు ఎలా వస్తుందోదినా? వస్తుంది హంస, నా మనసు కలా అనిపిస్తుంది. వస్తే మంచిదే కదా గోమతి. నీకెంత మందున్నా సరిపోరు కదా సేవలు చేయడానికి. అమ్మా, పెళ్ళవుతుందిరా. అమ్మా, పెళ్లి టాపిక్ నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. ప్లీజ్ ఇంకెప్పుడు పెళ్లి టాపిక్ తీసుకురావద్దు. పెద్దోడి కోపం వచ్చింది. మామ్, తెలుసు కదా అన్నయ్య గురించి. నువ్వేమో పెళ్లి గురించి అన్నయ్య ముందు అనడం, అన్నయ్యేమో అలా వెళ్ళిపోవడం. మామ్, చూసి చూసి అదే సీన్ బోర్ కొడుతుంది మామ్. నెక్స్ట్ టైం ఇంకొంచెం వెరైటీగా ట్రై చేయి. విరాజ్, ఆనంద్ పెళ్లి చేయడం కాదురా, ముందు నీ పెళ్లి చెయ్యాలి. ప్లీజ్ మామ్, ప్లీజ్. ఇట్స్ ఓకే. నీ ఫోకస్ అంతా అన్నయ్య మీద ఉంచు, నా మీదకి షిఫ్ట్ చేయకు. ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. అంతమంది ఉన్న తర్వాత కూడా నువ్వు ఆ పనులు చేయడం అవసరమా? చెయ్యకపోతే ఎలా పిన్ని? అలానే అన్ని పనుల్ని మీద వేసుకుని చేసి ఈ నొప్పుల్ని తెచ్చుకుంటున్నావు. పిన్ని, నొప్పులొస్తుంటాయి పోతుంటాయి, వాటికి భయపడి పని ఆపేసుకుంటామా? నువ్వెందుకు చేయడం? చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పి పని చేయించుకోవచ్చు కదా. అలా పెత్తనం చెలాయించడం నాకు రాదు పిన్ని. నేను పనిచేయాలి, నాతో పాటు అందరూ పనిచేయాలి. అప్పుడే ఈ అమ్మ ఒడి అందరిది అనే భావన వస్తుంది. నీ తాపత్రయం బాగానే ఉంటుంది సీతారత్నం, కాని ఇలా నొప్పి వచ్చినప్పుడు నువ్వే బాధపడాలి కదా. నాకీరోజు ఆనందంతో ఈ నొప్పి కూడా తెలియడం లేదు పిన్ని. ఎందుకంత ఆనందం? నా అనే స్వార్థం పెరిగిపోయి మనం అనే పదం మర్చిపోయిన ఇప్పటి ఈ సొసైటీలో చైత్ర లాంటి పిల్ల వచ్చి తనంతట తనే తన జీతంలో నుంచి అంత డబ్బునివ్వాలనుకోవడం ఎంత గొప్ప లక్షణం. అవును,
అలాంటి గుణం నేర్పించిన ఆ పిల్ల అమ్మా నాన్న కూడా గొప్పవాళ్లే. నాకు చైత్ర చాలా బాగా నచ్చింది పిన్ని. ఊరికే అంటున్నాను, అసలు ఆ చైత్రనే నీ పెద్ద సరే సరేలే సీతారత్నం, ఊరుకో. ఆ చెయ్యి ఇలా ఇవ్వు. ఏంటండి అది? ఏం చేస్తున్నారు? సీతారత్నం గారికి చెయ్యి నొప్పంటమ్మా. బామ్మగారు పసర్నూరమంటేను చెయ్యి నొప్పి వచ్చిందా? ఎక్కడున్నారు సీతారత్నం గారు? అదిగోమ్మా ఆరు. ఇలా నొప్పి వచ్చినప్పుడల్లా వారం 10 రోజులు ఆ నొప్పితో విలవిలలాడిపోతావు. తగ్గంగానే మళ్ళీ మామూలే, దాని గురించి పట్టించుకోవు. అలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా అండి? అలా అడుగమ్మా. అయినా నేను ఫిజియోథెరపిస్ట్ని. ఏది మీ చెయ్యి ఒకసారి ఇలా ఇవ్వండి. పర్వాలేదమ్మా. అదేం కుదరదు, ఇటు ఇవ్వండి. నాకు నొప్పి ఎక్కడుందో చెప్పండి. ఇక్కడ. ఓకే ఓకే, కొంచెం నొప్పిగా ఉంటుంది, కాసేపు ఓర్చుకోండి. మీకెలా అనిపిస్తుందో చెప్పండి. కొంచెం రిలీఫ్ గానే ఉందమ్మా. పూర్తిగా తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు 2-3 రోజుల వరకు ఇలాగే చేస్తూ ఉండాలి. అలాగేనమ్మా. మీరు కొంచెం పని భారం తగ్గించుకోవాలి. అప్పుడే మజిల్స్ రిలాక్స్ అయ్యి మీ నొప్పి త్వరగా తగ్గిపోతుంది. సరేనమ్మా. నేను అదే చెప్తున్నానమ్మా, కానీ వినిపించుకోదు. ఇక నుంచి అలా కుదరదు బామ్మగారు. నేను ఊరుకుంటానా ఏంటి? మీరు రెస్ట్ తీసుకోవాల్సిందే. అలాగేనమ్మా. బామ్మగారు, సీతారత్నం గారు పనిచేయకుండా ఈ నొప్పి పూర్తిగా తగ్గేంత వరకు మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటానమ్మా. ఇప్పటి వరకు నేను చెప్తే వినలేదు,
కానీ నువ్వు చెబితే చిన్నపిల్లలాగా అలాగే అని ఒప్పుకుంటుంది. నేను డాక్టర్ని కదా, అందుకే నా మాట వినాలి. అంతే కదండి? అంతేనమ్మా. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నా కోడలు ఇంట్లో ఉంటే భక్తితో చంపేసేటట్టుందే మనల్ని. కత్తితో చంపేసే వాళ్ళని చూసాం కదమ్మా, నీ కోడలు భక్తితో చంపేసేలా ఉంది. కొన్ని రోజులు ఇలాగే ఉంటే ఇంటిని ఏ పుణ్యక్షేత్రం లాగానో మార్చేస్తుంది దీని భక్తితో. ఆనంద్ పెళ్లి వరకు వదిన టార్చర్ ఇంతేనమ్మా. అది చేసే పూజలకి మనమే ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే ఆ పూజలు స్వీకరించే ఆ దేవుళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. మంగళానాం నివాస. వసావ్ పొద్దు పొద్దునే ఏమిటే నీ పూజలు? ఏంటో నువ్వు దేవుడికి పూజ చేసినట్టు లేదు, మమ్మల్ని నిద్రపోనివ్వకుండా బడిత పూజ చేసినట్టుంది. అయ్యయ్యో అత్తయ్య, అలా అనకూడదు, అపచారం. అమ్మా, ఆనంద్ వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ బామ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ ఆనంద్. హారతి తీసుకోవడానికి వచ్చారా? ఇదెప్పటి నుంచి? ఇవాళ నుంచేరా? ఎక్స్క్యూజ్ మీ. ఆ పెద్దోడు అచ్చు నీలాగే గాని చిన్నోడు మాత్రం సేమ్ టు సేమ్ నాలాగే. అవునమ్మా, ఆనంద్ ట్రెడిషనల్ అయితే విరాజ్ ట్రెండ్ సెట్టర్. నాకు విరాజ్ గురించి ఏ బెంగా లేదత్తయ్యా. నా ఆందోళనంతా ఆనంద్ పెళ్లి గురించి. ఈ పెద్దోడికి వాళ్ళ తాతగారి మొండితనమే వచ్చింది. వాళ్ళంతటా వాళ్లే ఒప్పుకోవాలి గాని వాళ్ళనెవ్వరూ ఒప్పించలేం. అత్తయ్య, ఈ రోజు ఆనంద్ కాబోయే అమ్మాయి మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది. అంటే మళ్ళీ మ్యాచ్ చూసారా ఆనంద్కి? అవును హంస. ఇలాంటివి ఎన్ని చూడలేదు. నువ్వు చూసిన ప్రతి అమ్మాయిని నా కోడలని రిసీవ్ చేసుకోవడం, పెద్దోడేమో రిజెక్ట్ చేసి అమ్మాయిని పంపించేయడం ఏళ్లగా జరుగుతుంది ఇదే కదా. ఎందుకో కాని అత్తయ్య, ఈ రోజొచ్చే అమ్మాయి ఆనంద్కి నచ్చుతుందనిపిస్తుంది. నచ్చితే మంచిదే కదా వదినా. ఈ రోజు ఇంటికి పెద్దోడికి నచ్చే అమ్మాయి వస్తోంది, నాకు నచ్చని ఇంకొక అమ్మాయి కూడా వస్తోంది. హలో పంతులు గారు. అమ్మా, నేను కార్యం చేయడానికి బయలుదేరుతున్నాను. మీరు బయలుదేరుతున్నారు కదమ్మా? కాసేపట్లో బయలుదేరిపోతాం పంతులు గారు. త్వరగా రండమ్మా. మంచి సమయంలో పిండ ప్రదానం చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంతులు గారు. కార్యానికి కావలసిన సామగ్రి అంతా నేను తీసుకొస్తున్నానమ్మా. మీరు మీ నాన్నగారి చిత్రపటం తీసుకురండమ్మా. చాలా థ్యాంక్స్ పంతులు గారు. పర్వాలేదమ్మా, మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. సరే అండి.
మనల్ని నాన్నగారి ఫోటో మాత్రం తీసుకురమ్మన్నారంతే. అవునా? సరే మహి, పద వెళ్దాం. పద వెళ్దాం. అమ్మా చైత్ర, బామ్మగారు, ఏంటమ్మా ఇంత పొద్దునే బయలుదేరారు? ఇవాళ నాన్నగారి కార్యక్రమం ఉందండి. ఆహా, అవును కదా. సీతారత్నం గారు ఉన్నారా? లేదమ్మా, నీకు ఉద్యోగం వచ్చింది కదా, అందులో ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగిపోవాలని గుడికి పూజ చేయించడానికి వెళ్ళింది. అక్క, టైం అవుతుంది పదా. సరేనండి, మేం వెళ్ళొస్తాము. అయ్యో, మీరిద్దరే ఎలా వెళ్తారమ్మా? ఆగండి, ఎవరినైనా తోడుగా పంపిస్తాను. వద్దు బామ్మగారు, మా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు. అలా అంటావేంటమ్మా? ఇందులో ఇబ్బందేముంది? అదే ఈ పాటికి సీతారత్నం ఉంటే తానే వచ్చి దగ్గరుండి మీ కార్యక్రమం జరిపించేది. బామ్మ, మీరు సీతారత్నం గారు మా గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. మమ్మల్ని మా నాన్నగారు ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించారు. మా ఇద్దరికీ తోడుగా ఎవరూ లేకపోయినా పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. మాకెవరి సాయం అవసరం లేదు. మహి, బామ్మగారు, మేం కార్యక్రమం చూసుకొని తర్వాత జాబ్కి కూడా వెళ్ళాలి. మేం వెళ్ళొస్తాము. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి. జీవితంలో నాన్న వాళ్లని కోల్పోయి ఏకాకినయ్యి నా భవిష్యత్తు మీదే నమ్మకం లేనప్పుడు నాకు భరోసానిచ్చి అమ్మ ఒడి అనే మార్గం చూపించావు స్వామి. అప్పటి నాలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇద్దరు ఆడకూతుళ్ళున్నారు. నువ్వు చూపించిన మార్గం ద్వారా వాళ్లకి ఆశ్రయమైతే ఇస్తున్నాను కాని వాళ్లకి నీ అండ ఉండాలి. నీ ఆశీస్సులు కావాలి తండ్రి. వాళ్ళకి ఏ కష్టం రాకుండా రా.